ఓపెన్ టాక్కి స్వాగతం. మనకి రాష్ట్రంలో అన్ని శాఖలకు మంత్రులు ఉన్నారు. మనందరికీ తెలిసిందే. అన్ని శాఖ మంత్రులు అందరికీ తెలియకపోవచ్చు. ఎందుకంటే మన రాష్ట్రంలో ఏ శాఖ మంత్రి మాట్లాడాల్సి వచ్చినా ముందు వచ్చి సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడతాడు కాబట్టి పాపం ఏ శాఖకి ఏ మంత్రి అనేది చాలామందికి తెలియకపోవచ్చు. అయితే కోడిగుడ్డు మంత్రి అనగానే రాష్ట్రం మొత్తం తెలుసు. జగన్మోహన్ రెడ్డి ఎంతమందికి తెలుసో కోడిగుడ్డు మంత్రి కూడా అంతమందికే తెలుసు. ఎందుకనంటే ఆయన ఒకప్పుడు కోడిగుడ్డు కథ చెప్పి ఆ విధంగా పాపులర్ అవ్వడం అయితే జరిగింది. పాపం ఆ కోడిగుడ్డు మంత్రి అదేలేండి అమర్నాథ్కి పాపం కోపం వచ్చింది. ఎందుకని కోపం వచ్చిందంటే పాపం అందరూ అంటే ఆయన విమర్శిస్తున్నారంట, కోడిగుడ్డు మంత్రి అని విమర్శిస్తున్నారంట. అలాగే దావోస్ సమావేశాలకు వెళ్ళమంటే చలి ఎక్కువగా ఉంటుందని నేను వెళ్ళనన్నానని చెప్పి నన్ను విమర్శిస్తున్నారని చెప్పి పాపం ఆయన కోపం వచ్చింది. కోపం వచ్చి చంద్రబాబు గారు మొన్న ప్రజాగళం సభలో ఎక్కడో మాట్లాడుతూ విమర్శించడం జరిగింది. ఆ మంత్రి గురించి విమర్శించడం జరిగింది. ఇక్కడ కోడిగుడ్డు మంత్రి ఉన్నాడు, పెట్టుబడులు తీసుకురామంటే చలిగా ఉందని దావోస్ వెళ్ళలేదంటాడని చెప్పి ఒక విమర్శ అయితే చేశాడు. పాపం ఆ విమర్శ ఆయన్ని జీర్ణించుకోలేకపోతున్నాడు. ఎందుకంటే రాష్ట్రం మొత్తం అసలు ఆయన పేరు మర్చిపోయారు. ఆయన పేరు అమర్నాథ్ అనే సంగతే మర్చిపోయారు. అందరూ మర్చిపోయి ఆయన ఐటీ మినిస్టర్ అని మర్చిపోయారు, అమర్నాథ్ అని మర్చిపోయారు. ఏం గుర్తుందా అంటే రాష్ట్రం మొత్తానికి కోడిగుడ్డు మంత్రికి గుర్తుంది. కాబట్టి ఆయనకి బాధ కలిగింది. బాధ కలిగి తన ఆవేదన వ్యక్తం చేస్తూ ఒక సవాలు విసిరాడు. మనం ఆ సవాలు చూద్దాం, గతంలో ఆయన చేసినటువంటి పనులు కూడా చూద్దాం. ముందు ఆయన సవాలు ఏంటనేది ఒకసారి చూద్దాం. మనం నువ్వు నా గురించి మాట్లాడుతా ఉన్నావు, నేను ఇప్పుడు కూడా ఛాలెంజ్ చేస్తా ఉన్నా. ఒక మాట మాట్లాడావు, గుర్తుపెట్టుకోండి. కోడిగుడ్డు మంత్రి గారు ఒక ఛాలెంజ్ చేశారు, మనం కూడా ఆ ఛాలెంజ్ తీసుకుందాం. ఓకే, నువ్వు నా గురించి మాట్లాడుతా ఉన్నావు, నేను ఇప్పుడు కూడా ఛాలెంజ్ చేస్తా ఉన్నా. నిన్న నువ్వు ఒక మాట మాట్లాడావు, దావోస్ వెళ్ళేటువంటి క్రమంలో దావోస్ ఎందుకు వెళ్ళలేదంటే నేను చలిగా ఉంది కాబట్టి వెళ్ళలేదని చెప్పానని చెప్తున్నావు. అవును, నేను ఆ మాట అన్నట్టు ఎక్కడన్నా నిరూపిస్తే నేను పోటీ నుంచి తప్పుకుంటా. ఓకే, ఈ మాట మరొకసారేనండి, మళ్ళొకసారేనండి. ఉంది కాబట్టి వెళ్ళలేదని చెప్పానని చెప్తున్నావు. నేను ఆ మాట అన్నట్టు ఎక్కడన్నా నిరూపిస్తే నేను పోటీ నుంచి తప్పుకుంటా. అది ఆయన ఏమంటాడంటే దావోస్ ఎందుకు వెళ్ళలేదయ్యా అంటే చలిగా ఉంది కాబట్టి నేను వెళ్ళలేదు అన్నానని మీరు అంటున్నారు. అది నిరూపిస్తే నేను పోటీ నుంచి తప్పుకుంటా అన్నాడు. అయితే మనం నిరూపించే ప్రయత్నం చేద్దాం. మరి పోటీ నుంచి తప్పుకుంటాడో లేదో ఆయనే చెప్పాలా. ఆయన సవాల్ చేసింది చంద్రబాబు గారికి. సరే, అక్కడ దాకా ఎందుకు, ఆయన దాకా ఎందుకు, మనమే తీసుకుందాం ఆయన సవాల్ని. సో కాబట్టి మన సవాల్ని తీసుకుని ఆయన పోటీ నుంచి ఎప్పుడు తప్పుకుంటాడో కూడా చూద్దాం. ముందు ఇంకా ఏం మాట్లాడాడో కూడా ఒకసారి చూద్దాం. నీ కొడుకు రెడీయా లేకపోతే నువ్వు రెడీయా? అంటే నారా లోకేష్ రెడీయా, నువ్వు రెడీయా అన్నారు. ఆడదాకా వద్దు, మేము రెడీగానే ఉన్నాం. ఇక్కడ నువ్వు అన్నావా లేదో నిరూపించడానికి మేము ఇక్కడ సిద్ధంగా ఉన్నాం. అక్కడ దాకా ఎందుకు అప్పుడే. ఇంకా ఎక్కడో పనికిమాలని ఆ రీల్స్ షార్ట్స్ చూసుకునేటువంటి నీ కొడుకును నువ్వును నా గురించి మాట్లాడతారా? అడ్డే ఎక్కడో మీరు రీల్స్ చూసుకుని ఇన్స్టాగ్రాములు చూసుకునే మీరు రాష్ట్రానికి వేల కోట్ల పెట్టుబడులు తెచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో పరుగులు పెట్టించిన నా గురించి మాట్లాడతారా? అడ్డే ఎంత తప్పు. నేను లేకపోతే ఆంధ్రప్రదేశ్ ఏమైపోయేది, నేను లేకపోతే ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు ఏమైపోయాయి, అలాంటి నన్ను మీరు విమర్శిస్తారా? అడ్డే ఆయన చెప్పే మాటలు. ఏం పెట్టుబడి తెచ్చావు? తడుముకోకుండా 2 పెట్టుబడులు చెప్పు. రాష్ట్రానికి తడుముకోకుండా నువ్వు తెచ్చిన 2 పెట్టుబడులు చెప్పు. 2 పెట్టుబడులు చెప్పగలవా? చెప్పలేవు. మరి నీకెందుకు సవాళ్ళు, ప్రతి సవాళ్ళు ఇవన్నీ నీకెందుకు? రాష్ట్రానికి నువ్వేం చేసావయ్యా అన్నప్పుడు నువ్వేం చెప్పావు? పెట్టుబడులు ఎప్పుడు వస్తాయని అడిగితే ఏం చెప్పావు? కోడిగుడ్డు కథ చెప్పావు. గుడ్డు పెట్టింది, అది పొదగాల, పిల్ల అవ్వాలా, తల్లి అవ్వాలా, మళ్ళీ అది గుడ్లు పెట్టాలా, అప్పుడు రాష్ట్రానికి కంపెనీలు రావాలా? కంపెనీలు ఎందుకు రాలేదురా అయ్యా అని అడిగితే కోడి ఇప్పుడే గుడ్డు పెట్టింది, అది పొదగాలని చెప్పిన నువ్వు చంద్రబాబు గారి గురించి మాట్లాడతావా? నారా లోకేష్ గురించి మాట్లాడతావా? వాళ్ళు తెచ్చిన కంపెనీల దగ్గర పనిచేసే వాచ్మెన్ ఉద్యోగాలు కూడా నువ్వు తీసుకురాలా. చంద్రబాబు గారు లోకేష్ తెచ్చినటువంటి కంపెనీలు ఉన్నాయి కదా, కియా కానివ్వండి, హీరో కానివ్వండి, అపోలో టైర్స్ కానివ్వండి, అనేక జాకీ కానివ్వండి, ఇలాంటి అనేక పరిశ్రమలు ఉన్నాయి కదా. ఆ పరిశ్రమల దగ్గర పనిచేసే సెక్యూరిటీ గార్డు ఉద్యోగాలు కూడా నువ్వు తీసుకురాలా. అలాంటి నువ్వు వాళ్ళ గురించి మాట్లాడటం. పెట్టుబడులు ఎందుకు రాలేదంటే కోడిగుడ్డు కథ చెప్పే నువ్వు, ఆమ్లెట్ కథలు చెప్పే నువ్వు వాళ్ళ గురించి మాట్లాడటం, వాళ్ళకి సవాల్ చేయటం. పైగా మీరిద్దరూ సిద్ధమా? నువ్వు వస్తావా, నీ కొడుకు వస్తాడా? ఇప్పుడెప్పుడు రాజీనామా చేస్తావు నువ్వు చెప్పాలి. ఎందుకంటే నువ్వు చెప్పిన తావోస్ కథ మా దగ్గర ఉంది ఆల్రెడీ. ఆ కథను కూడా ప్లే చేసి చూపిద్దాం, వినండి ఒకసారి. మా ప్రభుత్వం గురించి మాట్లాడతారా? అవును, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం గురించి మాట్లాడతారా? ఎంత పెద్ద తప్పు. పరిశ్రమలు, జాకీ పరిశ్రమను ఎలగొట్టిన ఆయన గురించి మాట్లాడతారా? ఒక అమర్రాజాన్ని ఎలగొట్టిన ఆయన గురించి మాట్లాడతారా? ఒక ఫ్రాంక్లిన్ టెంపుల్ని ఎలగొట్టిన ఆయన గురించి మాట్లాడతారా? ఒక లూలులు వెలగొట్టిన ఆయన గురించి మాట్లాడతారా? ఎంత తప్పు.
పరిశ్రమలన్నీ మా అన్న ఎంత కష్టపడి రాష్ట్రం నుంచి బయటికి తరిమేశాడు, అలాంటి మా అన్నని మీరు విమర్శిస్తారా? మా అన్న ప్రభుత్వాన్ని మీరు విమర్శిస్తారా? లేకపోతే వేల లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చిన నన్ను విమర్శిస్తారా? ఏం చేసావని నువ్వు? నీకంటే బడ్డీ గోడు పెట్టుకున్నాడు నయం, ఒక హోటల్ పెట్టుకున్నాడు కనీసం నలుగురికి ఉపాధి కల్పిస్తాడు. నీ మొహానికి అది కూడా కల్పించరా? ఒక చిన్న హోటల్ నడుపుకునేవాడు కూడా నలుగురికి ఉపాధి కల్పిస్తాడు. ఆ క్లీనింగ్ చేసేవాడికో, వంట వండేవాడికో, సర్వ్ చేసేవాడికో నలుగురికి ఉపాధి కల్పిస్తాడు. కనీసం నువ్వు ఆ ఉపాధి కూడా ఎవరికి కల్పించలేదు కదా. మరి నీ గురించి మాట్లాడక ఎవడి గురించి మాట్లాడతాడు? పెట్టుబడులు అంటే గుడ్డు కథ చెప్పే నువ్వు మాట్లాడుతున్నావా? సరే, ఈయన అన్నాడు కదా, ఒక మాట అయితే చెప్పాడు కదా, నిరూపిస్తే నేను పోటీ నుంచి తప్పుకుంటాను అన్నాడు. సరే, ఆయన ఏం మాట్లాడాడు అది కూడా చూపిస్తా ఒకసారి. ఇప్పుడు ఏనండి, ఇందాక ఆయన ఏదో అన్నాడు కదా, సవాల్ చేశాడు కదా, ఇప్పుడు ఏనండి ఆయన మాటలు. అనేక సందర్భాల్లో చెప్పాను. చెప్పాడంటే ఏం చెప్పావు? సహజంగా ఈ సందర్భంలో అంటే ఈ సమయంలో -5, -10 డిగ్రీలు నడుస్తూ ఉంటుంది టెంపరేచర్. విపరీతమైన చలి ఉంటుంది. సహజంగా అందరికీ అదే ఉంటుంది కదా. ఎన్నోళ్ళు దాదాపు 2000 ఇందాక ఏమన్నా అడిగినా, ఇందాక సవాల్ చేసింది ఏమని చేశాడు సవాల్ ఆయన? నేను చలిగా ఉంది కాబట్టి దావోస్ వెళ్ళలేదు అని అంటే నేను పోటీ నుంచి తప్పుకుంటాను అన్నాడు కదా. మరి ఇక్కడ ఈయన చెప్పేది అదే దావోస్ గురించి, అదే చలి గురించి. అక్కడ ప్రశ్న కూడా ఎందుకు మీరు పెట్టుబడులకు వెళ్ళలేదు అనే ప్రశ్నకు సమాధానంగా ఆయన చెప్పిన కథ ఏంటి మీరే ఏనండి ఒకసారి. ఏం చెప్తున్నాడు? అనేక సందర్భాల్లో చెప్పాడట. ఏమని చెప్పావు? సహజంగా ఈ సందర్భంలో ఈ సమయంలో దావోస్లో -5, -10 డిగ్రీలు నడుస్తూ ఉంటుంది టెంపరేచర్. సో ఈ సమయంలో -5, -10 డిగ్రీల టెంపరేచర్ నడుస్తుంటుంది ఎక్కడ? దావోస్లో. మరి నేను అడిగిన ప్రశ్న అదే కదా, దావోస్ పెట్టుబడులకు ఎందుకు వెళ్ళలేదనే కదా. నువ్వు దానికి చెప్పిన సమాధానమే కదా. ఇక్కడ దావోస్ అని చాలా స్పష్టంగా చెప్పాడు కదా ఆయన. దావోస్లో -10, -5, -10 డిగ్రీల ఇప్పుడు నడుస్తుంటుంది, -10 డిగ్రీలు. కాబట్టి నేను వెళ్ళలేకపోతున్నానని చెప్పావు కదా, నువ్వే కదా చెప్పింది. ఇంకా ఏం చెప్పావు? విపరీతమైన చలి ఉంటుంది. అదిగో ఏమన్నాడు ఆయన? చలి ఉంటుంది కాబట్టి వెళ్ళలేను. ఆయనే కదా చెప్పింది. విపరీతమైన చలి ఉంటుంది, నువ్వు ఎందుకు వెళ్ళలేదంటే అక్కడ -5, -10 డిగ్రీలు ఉంటుంది, విపరీతమైన చలి ఉంటుంది అని చెప్పాడు. అంటే నువ్వు చలి ఉంది -5, -10 డిగ్రీలు ఉందనే కదా నువ్వు వెళ్ళలేదు అక్కడికి. మరి ఇందా సవాల్ చేసావు కదా, మరి ఎప్పుడు తప్పుకుంటావు పోటీ నుంచి? నువ్వు అన్నట్టు నిరూపిస్తే అన్నావు కదా, ఇది నీ మాటలే కదా. పోనీ ఇందులో ఏమైనా మార్పింగ్ చేశారా? నీ మాటలను ఎవడన్నా మిమిక్రీ చేశాడా? లేదు కదా, నీ మాటలే కదా. మరి ఎప్పుడు తప్పుకుంటావు పోటీ నుంచి? ఇంకా ఏదో అన్నాడు ఏనండి ఒకసారి. సహజంగా అందరికీ అదే ఉంటుంది కదా. ఎన్నోళ్ళు దాదాపు 2500 నుంచి 3000 మంది ప్రతినిధులు ఉంటారు. ఏమంటాడు ఇక్కడ? వెళ్ళినోళ్ళందరికీ అదే చలి ఉంటుందట. 5000 మంది వెళ్ళినా, 10,000 మంది వెళ్ళినా అందరికీ అదే చలి ఉంటుందంట. మరి అంతమందికి చలి ఉన్నప్పుడు నువ్వు కూడా వెళ్ళొచ్చు కదా వాళ్ళతో పాటు. ఎవరైనా సరే ఒక రాష్ట్రం నుంచి పెట్టుబడులకు వెళ్ళాలి అన్నప్పుడు అక్కడ చలిగా ఉంటుంది, స్వెటర్లు ఎవరో, వేడి నీళ్లు రావు. ఎవడైనా ఒక రాష్ట్రం బాగు కోసం ఆలోచించేవాడు ఈ కథలు చెప్తాడా? మరి నువ్వు ఇందా సవాల్ చేసినట్టు ఎప్పుడు రాజీనామా చేస్తావు? నువ్వు అన్నావు కదా నిరూపిస్తే అని. చంద్రబాబు దాకా ఎందుకు? ఆల్రెడీ నిరూపించాం, నీ వీడియోనే బయట పెట్టాం. 1కి 2 సార్లు నిన్ను కావాలంటే పోనీ కాదు, అది నా వీడియో కాదు, నా గొంతుని ఎవడో మిమిక్రీ చేశాడు, అది నేను మాట్లాడలేదు అంటే చెప్పు, పోనీ ఆ ఛానల్ నుంచే డైరెక్ట్గా తెప్పిద్దాం. ఇప్పుడు ఏదైతే ఛానల్లో నువ్వు మాట్లాడావో ఆ ఛానల్ నుంచి ఒరిజినల్ ఫుటేజ్ తెప్పిద్దాం పోనీ, అప్పుడన్నా నమ్ముతావేమో. కాబట్టి చేతగాని ఒక వ్యక్తి చేసే పనులు ఇలాంటివన్నీ. ఈరోజు అక్కడ ధరిమితే ఎక్కడ ధరిమితే అక్కడ, చివరి వరకు టికెట్ రాక నానా సంకలు నాకి చివరికి పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోయే అంత పని చేస్తే జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇచ్చాడు. వాస్తవానికి నీకు టికెట్ ఇచ్చాడంటే జగన్మోహన్ రెడ్డి దేవుడు, ఆయనకు నువ్వు దండం పెట్టాలి, ఆయన కాళ్ళకు నువ్వు దండం పెట్టాలి ఖచ్చితంగా. ఎందుకంటే నీలాంటి ఒక గుడ్డు మంత్రికి ఆయన టికెట్ ఇచ్చాడు అంటే, నీలాంటి ఒక అసమర్థుడికి ఆయన టికెట్ ఇచ్చాడు అంటే, పెట్టుబడులు తీసుకురాలని నీలాంటి వాడికి టికెట్ ఇచ్చాడు అంటే ఆయన గొప్పోడనే చెప్పాలా. కాబట్టి నువ్వు సవాల్ చేసినట్టుగా రాజీనామా చేయాలి, లేదా పోటీ నుంచి తప్పుకోవాలి. ఎందుకంటే సవాల్ చేసి పారిపోవడం కాదు, పిరికి పందలాగా సవాల్ చేసి ధైర్యంగా నిలబడు. ఎస్, నేను మాట ఇచ్చాను, నాది తప్పే అయింది, నిరూపించారు కాబట్టి నేను పోటీ నుంచి తప్పుకుంటున్నానని చెప్తావా? నువ్వు చెప్పగల దమ్ముందా? మీడియా ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడితే గూగుల్లో ఎట్టా కొడితే అట్టా వచ్చేది నీ జాతకం మొత్తం కూడా. గుడ్డు మంత్రి అని కొట్టండి, ఎవడ ఫోటోలు వస్తాయో చూద్దాం. ఆన్లైన్లో గుడ్డు మంత్రి అని కొట్టండి, ఎవడ ఫోటోలు వస్తాయో చూడండి ఒకసారి. అది నీ చరిత్ర. సో ఈ విధంగా అమర్నాథ్ అయితే అడ్డంగా దొరికిపోయాడు. మరి ఇచ్చిన మాట ప్రకారం పోటీ నుంచి తప్పుకుంటాడా? నాకు సిగ్గు శరం లేదు, నేను అలాగే అన్నీ చెప్తాను, ఆ పెట్టుబడులు రాకపోయినా వచ్చి నేను ఎలా చెప్పానో ఇప్పుడు అనకపోయినా అన్నానని అలాగే చెప్తానని చెప్పి మరి సిగ్గు లేకుండా పోటీ చేస్తాడో వేచి చూద్దాం.